మనమందరమేమో ఊర్లల్లో కుటుంబాల చేత సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి పండుగ చేసుకుంటున్నాము. కానీ రేవంత్ రెడ్డి గారేమో జర్నలిస్టులను భయపెట్టే విధంగా పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లోపల కనిపిస్తున్నాయి. మొన్ననే మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రుల మీద కథనాలు ఎవరు రాపిస్తున్నారు అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అదేగాక వాళ్ళ హైకమాండ్కి కూడా తెలుసు. మరి ఇక ఏం చేయాలా? కుడిదిలో పడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయ్యింది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుడే కాక లీకులు ఇచ్చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డామిట్ కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏదో కొంతమందిని బలి పశువులాగా చేయాలా? జర్నలిస్టులను అరెస్టు చేయాలా? ఏదో సిట్ అనేటటువంటి ఒకటి కార్యక్రమం లాగా, అది సీరియల్స్ లాగా ఎక్కడెక్కడైతే కాలయాపన చేయాలనో అటువంటి వాటికి సిట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశాలు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇగో నిన్ననే వేసిండు కొత్తగా సిట్ అనేటటువంటిది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆ ఐఏఎస్కు సంబంధించినటువంటి ఆ విషయం లోపల సిట్ వేసిండు. 8 మంది పోలీసు అధికారుల చేత వేసిండు. అయితే ఇంకా ఇంకొకటి హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడో రేవంత్ రెడ్డి గారి మీద కొడంగల్లో మద్దూరు లోపల కావలి వెంకటేష్ అనేట ఆయన ఏదో పోస్టు పెట్టిండంట రేవంత్ రెడ్డి గారికి ప్రతికూలంగా. ఆ పోస్టు పెడితే గాయన మీద కూడా సిట్టులో ఇంక్లూడ్ చేసిండు. అంటే ఈ సిట్టు ఎట్లున్నది, ఎవరి మీద పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూ మీద వేయడంతో పాటు కొడంగల్ మద్దూరులో జరిగినటువంటి ఏదో వాట్సాప్ గ్రూపు లోపల సీఎం గారికి అనుకూలంగా వస్తే మంచిగా ఉండేదేమో, ఇది వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఎప్పుడో జరిగిన దాన్ని, మళ్ళీ అదేదో నిన్న మొన్న కాదు, ఎప్పుడో జరిగిన దాని మీద కూడా సిట్ వేసిండంటే, ఈ సిట్ అనే దానికి ఏమన్నా విలువ ఉందా? సిట్టు ఎవరి మీద వేయాలి అసలు? ఎందుకు వేయాలా? నీ ఉద్దేశం లోపల సిట్ అంటే ఇంగ్లీష్ పదం సిట్ ఉంటుంది కదా, సిట్ అంటే కూర్చో అంటే కూర్చోవాలా, లేవంటే లేవు, గా విధంగా అయిపోయినట్టున్నది. మరి మీ పాలన లోపల ఏమేం జరుగుతున్నదో తెలియదా? మచ్చుకు కొన్ని చెప్తా. మొన్న వరుసన దాదాపు వారం 10 రోజుల నుంచి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినటువంటి రోడ్డు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్నటువంటి రోడ్డు కాంట్రాక్టరు అలంపూర్ ఏరియాలో మా స్టాఫ్ను, అక్కడ పనిచేసేటటువంటి ఇంజనీర్లను అలంపూరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మనుషులు వచ్చి కొట్టి భయభ్రాంతులకు గురి చేసిండు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇగో కంప్లైంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది, మీడియా వాళ్ళకు కూడా దీన్ని ఇస్తా. అయితే ఈ కంప్లైంట్ ఎప్పుడు ఉన్నదంటే 9 తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చినట్టుంది. ఎవరికి, ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్లో ఉంది అంటే కొండాపురం పోలీస్ స్టేషన్, ఇటిక్యాల మండల్కు సంబంధించినటువంటి కొండాపురం పోలీస్ స్టేషన్ లోపల 9 తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చిండు. ఈ కంప్లైంట్లో ఏముంది? మా వాళ్ళను కొట్టిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు, 4 కారులో వచ్చిండ్రు అని కారు నంబర్తో సహా మారునాయుధాలు తీసుకొని వచ్చిండ్రు, మా పనులన్నీ కూడా ఆపేసిండ్రు. ఎందుకు ఆపేసిండ్రు అంటే డబ్బులు డిమాండ్ చేసిండ్రు,
గతంలో మేము ఏ డబ్బులైతే అడిగినామో ఆ డబ్బులు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని చెప్పి సంపత్ కుమార్ గారి అనుచరులు మా వాళ్ళని బెదిరించిపోయినరు. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండ్రు. క్లియర్గా రాసి ఉన్నది. నిన్న సంపత్ కుమార్ గారు గాంధీ భవన్లో మాట్లాడుతూ ఏం చెప్తారంటే, ఈ కంప్లైంట్ చూపించి ఆ కంప్లైంట్లో ఏముంది, ఏం లేదు, అనవసరంగా నన్ను 8 కోట్లు అడిగినరని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిండని చెప్పి బూటకపు మాటలు చెప్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు ఇంకొకటి అంటే, ఆయన అనుచరుడు భాష అనేటటువంటి వ్యక్తి దగ్గర జేసీబీ పని చేయించుకుంటున్నారట అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళు. ఆయనకు 13 లక్షలు ఇచ్చేది ఉండే. నేను ఆ విషయంలో అక్కడ కాంట్రాక్టర్కు ఫోన్ చేసిన 5 లక్షలు ముందే ఇచ్చినాము, ఇంకా 8 లక్షలు ఇచ్చేది ఉన్నది. 8 లక్షలు అంటే 8 కోట్లు అనుకొని ప్రచారం చేసిండ్రు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా ఏం చెప్పిండు సంపత్ కుమార్ గారు అంటే, అక్కడ జేసీబీ భాషకు సంబంధించినటువంటి జేసీబీ 25 రోజులు పనిచేసింది, 13 లక్షలు ఇవ్వాలా అంటుండు. మనం కూడా చాలా పనులు చేయించుకుంటుంటాం. మనము పనులు చేసేటప్పుడు జేసీబీ ఒక రోజుకు ఎంత ధర ఉంటుందో కూడా తెలుసు. దాని బాడీగా అంటారు, కిరాయి అంటారు, ఎంత ఉంటుందో కూడా తెలుసు. 25 రోజుల ఒక్కరు జేసీబీ పనిచేస్తే 13 లక్షలు వస్తే మరి జేసీబీ ఓనర్లు అందరూ కూడా కోటీశ్వర్లు కావాలి. మరి గాలి ఎక్కడెక్కడో నాకైతే తెలియదు. మరి అదేగాక ఇక్కడ ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఈయన కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారిని మనోళ్ళు అడిగిండు, కొంతమంది పత్రికా వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు వీళ్ళందరూ అడిగి, ఏంది మరి ఇట్లా కంప్లైంట్ వచ్చిందట, మనం దాని మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రంటే, పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, పోలీసు వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ ప్రెషరు, సీఎం గారు అనుచరుడు అనేటటువంటి ఉద్దేశం చేత మాకు కంప్లైంటే అందలేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇగో రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేసేది ఏంటంటే, గీదాని మీద కదా నువ్వు సిట్టేయాల్సింది గిటువంటి దాని మీద. డైరెక్ట్గా కాంట్రాక్టరే పోయి మీ మాజీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఇగో ఇటువంటి వాటి మీద కూడా చేయాల్సింది. ఇక నీకు ఇంకా ఉదాహరణలు చెప్తా. కేటీఆర్ గారి మీద కొండ సురేఖ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మాట్లాడితే కేసు రిజిస్టర్ ఇస్తే చివరికి ప్రైవేట్ కేసు వేసుకోవాల్సి వచ్చింది కోర్టు లోపల. మరి దీని మీద కదా సిట్టేయాల్సింది. ఇప్పుడు అంతెందుకు, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మొన్న మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, రేవంత్ రెడ్డి గారి మీద కూడా మధ్యరాత్రిలో బుల్లెట్ మీద పోతున్నారు అని చెప్పి కథనాలు ఇస్తున్నారు అని చెప్పిండ్రు. మరి దాని మీద కూడా సిట్టేయాలి కదా. పాపం ఆయన కూడా ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమున్నదంటే, నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు అనుకున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే, నేను మంత్రిని, నా మీదనే ఇట్లా చేస్తావా అని చెప్పి చాలా అద్భుతంగా మాట్లాడతాడు, అవతలి వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు అనుకున్నాం. పాపం ఆయనకు కూడా అర్థమైంది. ఏం చేస్తాడు, వెనకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక ఏడుపు ఒకటే తక్కువ. ఆ రోజు మనం చూసినాం అందరం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నాకు కావాలంటే ఇంత విషం ఇచ్చి చంపండి అని మాట్లాడుతున్నాడు. మరి దీని వెనక ఎవరున్నదో తెలియదా? మరి ఇప్పుడు మధ్యరాత్రి లోపల బుల్లెట్ మీద పోయిండ్రు అని చెప్పి సీఎం గారి మీద కూడా వార్తలు వేసిండ్రు అంటే దాని మీద కూడా సిట్టేయాలా, ముఖ్యమంత్రి గారు కూడా సిట్టుకు హాజరు కావాలి. మరి ముఖ్యమంత్రి గారు అతీతుడు గారు కదా, సిట్టు ఈయనకు కూడా వర్తిస్తుంది కదా. దాని మీద కూడా సిట్టేయాలా, సిట్టుకు ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి. ఇక బట్టి గారు ఆఫీసు ముందల, ఆర్థిక శాఖ మంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆఫీసు ముందల కాంట్రాక్టర్లు అందరూ ధర్నా చేసిరి. ఏమని ధర్నా చేసిరి? కమిషన్ల గురించి, మాకు బిల్లులు చెల్లించాలంటే ఇంత కమిషన్ అడుగుతున్నారు, అంత కమిషన్ అడుగుతున్నారు, 30% అడుగుతున్నారు, మేము ఏడ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ధర్నా చేసిరి. దీని మీద కదా నువ్వు సిట్టేయాల్సింది. మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా బహాటంగానే చెప్పే, ఎక్కడ భూములకు చిన్న ఇబ్బంది ఉన్నా కానీ రెవెన్యూ మంత్రి ఇంత కమిషన్ అడుగుతున్నాడు అని చెప్పి మీ సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడే కదా. దాని మీద కదా సిట్టేయాల్సింది. తర్వాత
కొండ సురేఖ గారి ఇష్యూ ఇంకొకటి ఏంటంటే, తుపాకీ పెట్టి బెదిరించిండ్రు, 300 కోట్లు అడిగిండ్రు, అందులో రేవంత్ రెడ్డి గారు అనుచరుడు కూడా ఉన్నారు, కొండా సురేఖ గారి పిఎస్ ఓఎస్డి కూడా ఉన్నారు అని చెప్పిండ్రు. గంత బాహాటంగా కొండ సురేఖ గారి కూతురే వచ్చి మాట్లాడితే దాని మీద కదా సిట్టేయాల్సింది. ములుగు జిల్లా లోపల మంత్రి పిఏ ఇసుక దందా చేస్తున్నాడని చెప్పి అన్నిట్లలో కథనాలు వచ్చాయి. మరి సిట్టు దాని మీద ఎందుకో ఏకపోతివి. ఇక మనం ఇంకొకటి చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు 70-80 మంది గూండాల చేత పోయి ఆడ గచ్చిబౌలి లోపల ఒక భూమి కబ్జా చేయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ ఏదో ఎఫ్ఐఆర్ చేసిండు కంప్లైంట్ ఇచ్చినందుకు. సిఐని బదిలీ చేస్తుంది. మరి ఏం జరిగింది వాస్తవాలు బయటికి రావాలంటే దాని మీద కదా సిట్టేయాల్సింది. నువ్వు సిట్టు ఎవరి మీద వేయాలా, ఎవరి మీద వేస్తున్నావు అసలు? కేజీబీవీ బెడ్స్ కొనుగోలు లోపల కూడా దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి అన్నిట్లలో వచ్చింది. మరి కేజీబీవీలో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకో ఏకపోతే మరి సిట్టు? లిక్కర్ హోలోగ్రామ్ దానికి సంబంధించిన దాని మీద అన్ని వరుస కథనాలు వస్తే ఒక ఐఏఎస్ను బలిపశువుని చేసి బదిలీ చేస్తారు. మరి దాని మీద సిట్ వేయాలి కదా. యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారి అనుచరులు అన్నదమ్ములందరూ దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి జనాలు, విద్యార్థులు పార్టీలకు అతీతంగా అందరూ తిరగబడితే హైకోర్టు కూడా దాంట్లో ఇది ప్రజలకు చెందాల్సిందే, దీన్ని కాపాడుకోవాల్సిందే, భవిష్యత్తులో మనకు ఇటువంటి పెద్ద పెద్ద లంగ్ స్పేసెస్ అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తే దాని మీద కదా సిట్టేయాల్సింది. ఈ సిట్టు మరి ఎవరిని కాపాడడానికి వేస్తున్నావు, ఎవరిని వేటాడడానికి వేస్తున్నావు? మీ సొంత పార్టీ వాళ్ళు చేస్తేనేమో కాపాడడానికి టైంపాస్కి వేస్తున్నావు. ప్రతిపక్షాల మీదనో లేకపోతే ఎవరన్నా చిన్న చిన్న పోస్టులు గ్రూపులలో పెడితేనో వాళ్ళను వేటాడడానికా? మీ వాళ్ళనేమో కాపాడడానికి, ప్రతిపక్షాలను ప్రజలను వేటాడడానికి నువ్వు సిట్లు వేస్తూ ఉన్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు చేసుకుంటూ పోతే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లలో చూసినాం, నువ్వేమో జబ్బలు జరుచుకొని మా వాళ్ళు 60% పైన గెలిచినరు సర్పంచులు అని చెప్పి చెప్పుకుంటున్నావు. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు అక్కడక్కడ 5-10% గెలిస్తే చాలా ఎక్కువ ఉంటుండే. నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు పోతలేవు. గుర్తు మీద లేని వాటికే ప్రజలు గా విధంగా తీర్పిచ్చిండ్రు అంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి గుర్తుంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి ఇట్లా పెడితే నా ఇజ్జత్ పూరా పోతుంది, నా పదవి మొత్తం పోతుంది అనేటటువంటి భయం చేత నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను పెడతలేవు. ఇంకొకటి ఏంటంటే సొసైటీ ఎలక్షన్స్ ఉంటాయి పిఎస్సిఎస్కు సంబంధించినటువంటి, దాని ఎలక్షన్లు పెట్టడంట. ఎందుకంటే పూరా ఇజ్జత్ పోయేటట్టున్నది, కావాలంటే దాన్ని నామినేటెడ్ పదవిలాగా చేస్తా, చైర్మను, వైస్ చైర్మను, డైరెక్టర్లు అందరినీ కూడా నేను నామినేట్ చేస్తా అంటున్నాడు. గంత భయం ఎందుకో రేవంత్ రెడ్డి గారికి? మరి నీ ప్రజాపాలన చాలా గొప్పగా ఉంది, ప్రజలు నన్ను ఇట్లా ఆశీర్వదిస్తున్నారు, ప్రజా తీర్పే శిరోధార్యం అని చెప్పుకునేటటువంటి నువ్వు గుర్తుల మీద వచ్చేటటువంటి ఎలక్షన్లకు గ్రామాలలో ఎందుకు పోతలేవు? నువ్వు ఇంకొకటి కూడా ఏం భ్రమపడుతున్నావంటే, గ్రామాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వద్దు, పట్టణాలలో ఉండేటటువంటి ప్రజలైతే చాలా అమాయకులు, వాళ్ళ దగ్గర నాకు వ్యతిరేకత ఉండదు, అందుకని మున్సిపాలిటీ ఎలక్షన్లకు పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నావు. తెలుస్తుంది రేపు మున్సిపాలిటీలలో
మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మున్సిపాలిటీలు గెలిచినామో నువ్వు ఎన్ని గెలుస్తావో రాబోయేటటువంటి రోజుల లోపల తెలుస్తుంది కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద నీవిచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. వాటి మీద దృష్టి పెట్టకుండా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, ఏదన్నా ఇష్యూ ఏర్పడ్డది, ప్రజలు ఈయన ఇచ్చినటువంటి పలానా హామీని గుర్తు తెచ్చుకుంటున్నారు, అడుగుతారు అనేది ఆయన గుర్తొచ్చిందనుకో, దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలా, ఏం ఇష్యూ తీసుకొని రావాలా, ఆ ఇష్యూ తీసుకొస్తే జనాలు ఆ వేరే దాన్ని మర్చిపోతారు, అడగాల్సిన దాన్ని మర్చిపోతారు అనేటటువంటి భ్రమలను ఉంటున్నావు. కానీ జనాలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు ఎక్కడ నిన్ను ఏ విధంగా రాజకీయంగా బొందబెట్టాలో ఖచ్చితంగా ఆలోచన చేస్తారనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ఇక లాస్టు మా వికారాబాద్ కూడా చెప్పాలి కదా. మా వికారాబాద్కు సంబంధించి కూడా మా దగ్గర ఒక ఆయన బుల్లెట్ రాజా ఎమ్మెల్యే అయిండు. ఇది నేను చెప్తున్నది కాదు, బుల్లెట్ రాజా అనేది ఆయనే చెప్పుకున్నాడు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళ నాయకుల ముందనే ఒక ఆయన అన్నాడంట, ఒక లీడర్ను, నువ్వేం పహిల్మాన్ చేస్తున్నావు, పహిల్మాన్ గిరి చేస్తున్నావా, నన్ను అడుగు తాండూరులో ఉన్నప్పుడు నేను ఎట్లా చేసేదో పహిల్మాన్ గిరి, బుల్లెట్ రాజా అంటే అడుగు చెప్తారు నన్ను, బుల్లెట్ రాజా అంటే ఇప్పటికి గుర్తుంటుంది తాండూరులో అని చెప్పి ఇక్కడ కూడా అదే దందాలు అదే కమిషన్ల కథ నడుస్తున్నది. వికారాబాద్లో ఎవరిని కదిలిచ్చిన కమిషన్లే. నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన, కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోస్టింగ్లకు ఇంత, నెలకు మామూలు ఇంత అనేటటువంటిది నేను ఎక్కడ అడగలే. ఏ పోలీస్ ఆఫీసర్ అని అడగండి, ఒక్క కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలే. ఏ కాంట్రాక్టర్ వస్తాడో రమ్మని చెప్పండి. నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే నిజాయితీగా పనిచేసినాం కాబట్టి. కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమైంది ఇప్పుడు వికారాబాద్లో? కొంతమంది కాంట్రాక్టర్లే కాదు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఈయనను కలవాలంటే భయపడుతున్నారు. మీరు ఎవరినైనా అడగండి, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు అయితే, ఉదాహరణకు మా మోమిన్పేట చెప్తున్నా, ఆడ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 3వ సిఐ నడుస్తున్నాడు. 2 సంవత్సరాల లోపల 3rd సిఐ. మరి ఏం జరుగుతున్నది వికారాబాద్ లోపల? వికారాబాద్ లోపల కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఆయన ఇంకా శపథం చేసిండంట. ఈ బుల్లెట్ రాజా ఏం చేసిండంటే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గం మీద మా ఒక్క వికారాబాద్ నియోజకవర్గంలో దాదాపు 100 అట్రాసిటీ కేసులు నమోదు చేసిండు. చేసినందుకు ఈయనను ఏ విధంగా ఓడగొట్టిండో 10 సంవత్సరాలు చూసినాం. తర్వాత ఏదో మార్పు అంటే రేవంత్ రెడ్డి పాత రోజులు తీసుకొస్తా అంటే జనాలకు ఆశ పెడితే ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా నువ్వు గెలిచినావు. ఇప్పుడన్నా మారినావా అనుకుంటే ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావంట, చెప్తున్నావంట అక్కడక్కడ. మోమిన్పేటలో ఒక సామాజిక వర్గం ఆయన, నీకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పని చేసుకుంటూ పోతే ఆయనను కూడా ఎట్టి పరిస్థితుల లోపల రాజకీయంగా ఎదగనీయను అని చెప్పి చెప్తున్నావంట. వికారాబాదు టౌన్లో కూడా 10 ఏళ్ళు నిన్ను మోసి పార్టీని కాపాడినటువంటి వ్యక్తిని కూడా నిన్ను ఏ విధంగా ఎట్లా చేయాలనో, ఇప్పుడు నేను చెప్పిన బుల్లెట్ రాజా ఆయన దగ్గరనే మాట్లాడింది, ఏ విధంగా ఎట్లా చేయాలనో మీ సామాజిక వర్గాన్ని నాకు తెలుసు, మిమ్మల్ని తొక్కేదాకా నేను వదలను అని చెప్పి వికారాబాదు టౌన్లో కూడా మాట్లాడుతుండ్రంట. అంటే ఒక సామాజిక వర్గం అంటే నీకు ఇంత కక్ష ఎందుకు? ఇగో ఇంకొక సామాజిక వర్గం గురించి కూడా తుర్మామిల్ లోపల మొన్న నాకు చెప్తున్నారు, కొంతమంది ఒక సామాజిక వర్గం వాళ్ళు పోతే అంటున్నాడంట, మీరు వారానికి ఒకసారి స్నానం చేస్తారు భయ్, నన్ను కలవకండి, దగ్గరికి రాకండి, మీ దగ్గర నుంచి వాసన వస్తుంది, ఆ సామాజిక వర్గాన్ని ఈ విధంగా కించపరుస్తావా?
ఆ సామాజిక వర్గం పిల్లలు మోమిన్పేట లోపల క్రికెట్ ఆడుకుంటుంటే పోలీసు వాళ్ళకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోపల మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వికారాబాద్ మండలంలో ఒక గ్రామం లోపల మీ నాయకుని పంపి జైలుకు పంపించినావు కేసు పెట్టి. కానీ నేనేం చేసినాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుసా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ నాయకుల మీద నువ్వెట్లా ప్రవర్తిస్తుంటున్నావు అనేది. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే వికారాబాద్కు సంబంధించినటువంటి ఒక నాయకుడు, మీ పార్టీ నాయకుడు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తహసీల్దార్ తోట కొట్లాట పెట్టుకొని ఈయన మీద కేసు పెట్టిచ్చేస్తే జైలుకు పోయేటటువంటి పరిస్థితులు వస్తే నేను కాంప్రమైజ్ చేసి జైలుకు పోకుండా చేసిన. ఆయననే ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పిండు, ఆనంద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను కాపాడిండు పార్టీలకు అతీతంగా అని చెప్పి. గది కదా మనం చేయాల్సింది. వికారాబాద్లో గింత కమిషన్లు జరుగుతున్నా, ఈ కక్కుర్తి వ్యవహారాలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారి గీదాని మీద కదా సిట్టేయాల్సింది. సిట్టు నువ్వు దేని మీద వేయాలా, దేని మీద వేస్తున్నావు? సిట్ అంటే నీ వాళ్ళకేమో సిట్ అంటే కూర్చోలేవనేటటువంటి విధంగా మీ పార్టీ మీద ఆరోపణలు వస్తే, ప్రతిపక్షాల మీద ప్రజల మీద వస్తేనేమో షెట్ అన్నట్టు, మీ వాళ్ళకు సిట్టు, మా వాళ్ళకేమో షెట్ దమ్ అవుతున్నట్టు నోరు మూసేపిచ్చుడు. ఇప్పటికైనా కానీ ఇది మానుకోవాలా రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. మా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. ఏం చెప్పిండు అంటే, నువ్వు మోసగాడివి కానీ నిజాయితీగా ఉండేటటువంటి మోసగాడి, నిజాయితీగా చెప్పుకుంటావు నేను మోసగాడిని అని చెప్పుకుంటావు. గతంలో కూడా చెప్పినావు నువ్వు. ప్రజలు మోసగాళ్ళనే ఇష్టపడుతున్నారు, ఆ మోసపూరితమైనటువంటి మాటలనే నమ్ముతున్నారు. ప్రజలు మోసపోవడానికి రెడీ ఉన్నప్పుడు నేనేం చేస్తా భయ్, రోగి కోరుకున్నది అదే డాక్టర్ ఇచ్చేది కదే అన్నావు. ఇవి నీ మాటలు, నావి కాదు. కానీ రేపు రాబోయేటటువంటి రోజుల లోపల ఎలక్షన్లు వస్తాయి కదా. మొన్న ఎలక్షన్లలో నువ్వు ఏదో ప్రతి చోట ఏడవైనా కానీ ఏం చెప్పుకుంటూ వస్తున్నావు అంటే, కంటోన్మెంట్లో గెలిచినాం, పార్లమెంట్లో గెలిచినాం, మొన్న జూబ్లీ హిల్స్లో గెలిచినామని చెప్తున్నావు. జనాలు ఏంటంటే ఈ ఒక్క ఎలక్షన్ చేత రేవంత్ రెడ్డి గారిని దింపలేము, ఈ ఒక్క ఎలక్షను రేవంత్ రెడ్డి గారిని దింపనికే కాదు కాబట్టి పోనీలే అనుకున్నారు. అయినా నువ్వు జూబ్లీ హిల్స్లో ఎన్ని నాటకాలు చేసి గెలిచినావో అందరికీ తెలుసు. రాబోయేటటువంటి రోజుల లోపల ఎలక్షన్ల లోపల నీకు చుక్కలు చూపిస్తారు. మొన్న ఎక్కడో వింటున్నా నేను, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలనేటటువంటి ఉద్దేశం చేత ప్రజల కొరకు పరిపాలనా సౌలభ్యం కోసము 33 జిల్లాలను రేవంత్ రెడ్డి గారు చేస్తే వాటిని మొత్తం తీసేసి కుదించి మళ్ళీ 17 జిల్లాలో 12 జిల్లాలో చేస్తా అంటున్నాడంట ఈయన. మొన్ననే మా కేటీఆర్ అన్న చాలా బాగా చెప్పిండు, అగ్గి బుట్టిస్తామని చెప్పిండు. నేను నిన్న వికారాబాద్లో కూడా చెప్పిన, అగ్నిగుండం చేస్తామని చెప్పినాం. మా మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారు కూడా చెప్పిండ్రు, వికారాబాద్ జిల్లా, ఏ జిల్లా కానీ వికారాబాద్ జిల్లానని కాదు, కొన్ని జిల్లాలు తీసేస్తాడంట ఈయన. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళంట. నేను నిన్న చెప్పిన, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలని చెప్పి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కూడా నువ్వు కొనసాగించలేకపోతున్నావు. కేసీఆర్ కిట్ అంటున్నారని చెప్పి నువ్వు కేసీఆర్ కిట్నే బంద్ చేసినావు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటున్నారని చెప్పి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు. మరి నువ్వు ఏం చేయాలా? రేవంత్ కిట్ పెట్టు. అవే ఏమేమైతే ఇప్పుడు తల్లి పిల్లకు వస్తువులు ఇస్తుండ్రో, గర్భంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి న్యూట్రిషన్ కిట్ను కూడా అంతకంటే మంచి వస్తువులు దాంట్లో పెట్టి నువ్వు రేవంత్ కిట్ అని పెట్టు. నిన్ను ఎవడొద్దంటాడు? కేసీఆర్ నీళ్ళు అంటున్నారని చెప్పి భగీరథ నీళ్ళను కూడా చక్కగా వదులుతలేరు. ఎందుకంటే కేసీఆర్ నీళ్ళు అంటున్నట. నేను నిన్న చెప్పిన, కేసీఆర్ గారేమో ప్రతి ఇంటికి తాగునీరు రోజు ఒకసారి ఉదయం ఇస్తున్నాడు కదా, నువ్వు రేవంత్ నీళ్ళు అనాలంటే అవి నేను చేయాలా? 24 గంటలు తాగునీళ్ళు ఇచ్చేసేయి, 24 గంటలు ఇవ్వాలి. నీకు కూడా తెలుసు ఏందంటే
కేసీఆర్ గారు నాగలోకం అయితే నువ్వు నక్కవని చెప్పి, నక్క జిత్తులు ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలుసు. ఈరోజు నేను మళ్ళా కోరేది ఏంటంటే, సిట్టుల విషయం చేత ప్రజలను కాలయాపన చెయ్యొద్దు. మీ అందరిని కూడా కోరేది, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కోరేది, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు కూడా. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మనం ఏపీ లోపల చూసినాం. ఏపీ లోపల 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిర్రు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేస్తున్నారు. మా ఇంట్లో కూడా పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పోలీసుల సాధక బాధకాలు కూడా నాకు తెలుసు. మీరు కూడా కంప్లైంట్ చేయడం కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి, దాని మీద విచారణ చేయండి. కొన్ని చోట్ల అయితే కంప్లైంట్లే తీసుకుంటలేరంట, కొన్ని చోట్ల అక్నాలెడ్జ్మెంట్ ఇస్తలేరంట, రిసీవ్డ్ కాపీ ఇస్తలేరంట. మీరు ఇట్లా చేస్తే భవిష్యత్తు లోపల మీరే ఇబ్బందుల పాలవుతారు. నేను పోలీసులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా. రాబోయేది 100% మళ్ళీ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమేమేం చేయాలనో రేవంత్ రెడ్డి గారే నేర్పిస్తున్నారు మాకు. పోలీసు వాళ్ళని ఇట్లా వాడుకోవాలా, వేరే అధికారులను అట్లా వాడుకోవాలా, సోషల్ మీడియాలో కేసులు పెడితే ఇట్లా చేయాలా, ఒకవేళ మన మీదనే కేసులు వస్తే ఎట్లా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నీ నేర్పిస్తున్నాడు. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.